భారతానికి జేజేలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. అనంతలక్ష్మి గారు, ఇక్కడ మహాభారతం గురించి ఆలోచిస్తే కనుక సాధారణమైన యువత ఆలోచించే తీరు, ఒక రాజ్యాధికారం నిమిత్తం దాయాదుల నడుమ జరిగిన ఒక సంగ్రామ కథగా మాత్రమే చాలామంది చూస్తూ ఉంటారు. కానీ నేటి ప్రజాప్రభుత్వ సమాజంలోని వ్యక్తులకు, ఇక్కడ వ్యవస్థకు ఏ విధంగా దీన్ని అనుసంధానం చేసుకోవాలో, అన్వయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? నిజానికి ఒక చిన్న భూభాగం కోసం జరిగిన యుద్ధం అనే అర్థంలో అనగనగా ఒక రాజు అని కథ చెప్పినట్టు చెబితే అర్థమవుతుంది. కానీ నిజానికి ఆయన పెట్టిన పేరేమిటి? జయం. జయం దేనికి అంటే దానికి ఉన్నటువంటి సంఖ్యాపరమైన అర్థాలు అవన్నీ పక్కకు పెడితే ధర్మానికి జరిగినటువంటి జయం ఇది. ధర్మం కోసం యుద్ధం చేశారే తప్ప, తాము నమ్మిన విశ్వాసం కోసం పాండవులు యుద్ధం చేశారే తప్ప వారికి ఏమి పొట్ట గడవక కాదు, మరొకటి కాదు. ఈ మొత్తం ధర్మానికి సంబంధించినటువంటి చర్చ ఆద్యంతం జరుగుతూనే ఉంది. అందుకోసం చదువుకోవాలి. అందుకే మొట్టమొదటే చెప్పారు కదా, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని దానికి ఎవరు ఏది కావాలనుకున్నట్టయితే అన్నీ కూడా అందులో లభిస్తాయని, అందులో లేనిది భారతదేశంలో లేదని, భారతదేశంలో లేనిది మనకి భారతంలో కనపడదని ఆయనే కదా చెప్పుకున్నాడు. ధర్మార్థకామ మోక్షాల గురించి చెప్తున్నానని. అటువంటి దాంట్లో ఈనాటికి అన్ని విషయాల్లోనూ వర్తించే అంశం కనుకే ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక మాట బాగా చెప్పాలంటే, మేము తరచుగా మా విద్యార్థులకు చెప్తూ ఉంటాం, మీరెవరన్నా రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం ఉంటే మీరు రాజకీయ నాయకులు కాకుండా రాజనీతివేత్తలు అవ్వండి. అలాంటి రాజనీతివేత్తలు అవ్వాలంటే ఒక్కసారి భారతం చదవండి అయ్యా, తప్పులు లేకుండా. రాజకీయ నాయకుడు అనేటటువంటిది ఒక తిట్టుగా మీకు వర్తించకుండా ఉండాలంటే భారతం చదవండి. ముఖ్యంగా విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఎన్ని ఒక రాజ్యం కోసం, ఒక పదవి కోసం వాళ్ళు చేసింది రాజ్యం కోసం, పదవి కోసం అన్నట్టు మనకు కనపడుతుంది. కానీ దానికోసం కాదు, ధర్మం కోసం, తన విచుక్త ధర్మాన్ని నిర్వర్తించటం కోసం. రాజ్యపాలన అన్నది నా ధర్మం అయినప్పుడు నేను అది వదిలిపెట్టడం తప్పు అనేటటువంటి దానికోసం వాళ్ళు పాటించినటువంటివన్నీ చూడండి, మీకు తెలుస్తాయని చెప్తాం. అది ఒక రాజనీతి శాస్త్రమే కాదు, గృహనీతి శాస్త్రం. ఇంట్లో ఎలా బతకాలో చెప్పేది. శకుంతల ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఎలా చెప్తుంది ఆవిడ? ఇల్లాలు యొక్క ఘనతని చెబుతూ ఆవిడ లేకపోతే ఇంట్లో తిండి పెట్టడానికి ఉండదు కదా, భార్య లేకపోతే. ఆ విషయం కూడా చెప్తుంది. ప్రతి విషయం కూడా గృహనీతి కానీ, కుటుంబ నీతి కానీ, సమాజ నీతి కానీ, రాజనీతి కానీ, చివరికి ఆధ్యాత్మిక తత్వం కానీ ఏది కావాలన్నా అందులో ఉన్నాయి. మనం ఎంతవరకు చదువుతున్నామంటే భారతంలో అరణ్య పర్వం దాకా పెద్దగా చదవం మనం. కొంచెం చదివేసి ఏదో సభాపర్వంలో కాస్త భాగం వాళ్ళు ద్యూత క్రీడకి సంబంధించింది వింటాం. ఆ తర్వాత అరణ్య పర్వంలో వాళ్ళు అరణ్యాల్లో ఉన్నారని వెళ్ళిపోతాం. విరాట పర్వంలో వాళ్ళు అక్కడ చేసినటువంటి మంచి తిక్కన గారి చేతిలో పడింది కనుక విరాట పర్వం ఆ నాటకీయత బాగా ఉండి అందులో ఉన్న విశేషాలు కొన్ని తెలుస్తాయి. తర్వాత ఎవరు చదువుతున్నారండి? యుద్ధ పర్వాలన్నీ ఎవరన్నా భీష్మ పర్వం తర్వాత ఎవరు చదివిన వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు గెలిచారంటారు కదా, భీష్ముడు, ద్రోణుడు వరుసగా పేర్లు చెప్పేసి. మనం కథని ఇంత తేలికగా చెప్పేసి అతి పరిచయాత్ అవజ్ఞ అని కథ మనకి తెలుసు గనక ఓష్ ఇంతేనా అనుకుంటున్నాం. అది కాదు అనే సంగతిని చెప్పవలసిన అవసరం సమాజానికి ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి అది తన బాధ్యతగా స్వీకరించి అది అందరికీ తెలియజెప్పేటటువంటి కర్తవ్యాన్ని ఏకగళంతో నిర్వర్తించారు రామబ్రహ్మం గారు. ఇప్పుడు ఈ 18 కూడా చాలా యాదృచ్ఛికంగానే జరిగి ఉండాలి ఒక విధంగా, ఎందుకంటే అనేక రకాలైన అడ్డంకులు, అవరోధాలు కార్యక్రమాల్లో వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద ఏంటి ఈ 18 అంకెతో మహాభారతానికి ముడిపడి ఉండే ఇదేంటిది, ఆ విశిష్టత ఏమిటి? 18 పర్వాలే ఎందుకు రాశాడు, 20 రాసి ఉండొచ్చు కదా, ఇలా అనుకుని ప్రశ్నలు వేసుకుంటే దానికి సమాధానం ఏమి ఉండదు. 18 పర్వాలు ఎందుకు వచ్చిందంటే ఆయన రాశాడు. 18 సంఖ్యకు ఉన్న విశిష్టత ఏమిటి అనేది మీకు అందరికీ తెలిసిందే. 8, 1, 9 స్థిర సంఖ్య అన్నాం. ఏకాంకాల్లో అదే గురు సంఖ్య. ఆ తర్వాత మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతాం, లేదా ఇంకొక అంకె సహాయం తీసుకోవాల్సి వస్తుంది, మొదటి అంకె సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అంచేత ఏకాంకాలలో గురు సంఖ్య స్థిర సంఖ్య కాబట్టి 18 అని ఒక లెక్క చెప్తారు. సరే, జయము అనే మాటకే ఆ అర్థం కూడా చెప్పారు. అలా ఉంచండి, నేను దాని గురించి ఇప్పుడు చర్చించటం కాదు. గరికపాటి నరసింహారావు గారు ఈ 18 పర్వాలని నిర్విఘ్నంగా నిరాటంకంగా చేయగలగటం అనేది చాలా గొప్ప విశేషం. సరే, నమ్మకాలు విశ్వాసాలు అనేవి, నమ్మకాలు ఉండవలసిందే, విశ్వాసాలు ఉండవలసిందే. మన అనంతలక్ష్మి గారు అన్నట్టుగా
అవి పనికిమాలిన నమ్మకాలును మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు కాకుండా ఉంటే అది సమాజానికి మేలు. ఇంకొక తమాషా, మహాభారతంలో ఇన్ని పర్వాలు ఉంటే సభాపర్వం, ఉద్యోగ పర్వం, విరాట పర్వం ఇవి మూడే బాగా జనాల్ని ఆకట్టుకున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే ఈ మూడింట్లోనూ కూడా దుష్టపాత్రల ప్రాబల్యం ఎక్కువ. విరాట పర్వంలో కీచకుడు, వాడు ఆకర్షించినట్టు ఇంకెవడు ఆకర్షించడు. మా సాధన వారు చాలా నిషధయోగ్యులు కాబట్టి సమాజంలో ఇవాళ కర్ణులు కూడా చాలామంది కనపడుతున్నారు అన్నారు. నాకు ఎక్కడా కనపడలేదు, కీచకులే కనపడుతున్నారు. సైంధవులు వీళ్ళు ఎక్కువయ్యారు. అంచేత ఎప్పుడూ దుష్టపాత్ర. ఇందాక ఒక మనస్తత్వ శాస్త్రాన్ని గురించిన అంశం ఎవరో ప్రస్తావించారండి. ఇందాక నరసింహారావు గారు అన్నారు, పువ్వులు ఎవడైనా పీకేస్తూ అంటే ముందు వాడు మన దృష్టిని ఆకర్షిస్తాడు, వాడి ద్వారా మనకి ఉపదేశం అందిస్తే అది కవులు కూడా ఈ చమత్కారం చేశారు. అందుకని ఆ పాత్రని కాసేపు తళతళలు ఆడిస్తే వీడికి దృష్టి పడుతుంది. వాడి చివరికి ఏమయ్యాడు అది చూసుకుంటే వీడికి వాత మిగులుతుంది. ఇందాక అన్నారే, ఆ వాత చూసుకున్నప్పుడల్లా కీచకుడిలా ఉండకూడదు, రావణుడిలా ఉండకూడదు, దుర్యోధనుడిలా ఉండకూడదు, ఏమిటి జోదానికి పోకూడదు. అంచేత విరాట ఉద్యోగ పర్వాలలో ఉన్న కథ సభాపర్వంలో కూడా ఎందుకు నచ్చిందండి? సభాపర్వం ద్రౌపది వస్త్రాపహరణం కోసం సభాపర్వం ఆకర్షించింది. అది గుర్తుపడి వాడికి జీవితంలో ఇంకెప్పుడూ కూడా స్త్రీల పట్ల మనం మర్యాదగా వ్యవహరించాలి అనేది ఒక గట్టిగా నాటుకునేటట్టు చేసింది. ఇలా ఆయా ఘట్టాలలో అంతరంగంలో ఉన్న సామాజిక ఉపదేశాలు. కావ్యం అన్న తర్వాత రసం ఒక్కటే కాదండి, కావ్యానికి 2 పరమ ప్రయోజనాలు. రసం ఉత్తమోత్తమ ప్రయోజనం. ఆ రసం సాధించవలసింది ఏమిటి అని అంటే ఉపదేశం, చక్కదిద్దాలి సమాజాన్ని. భక్తి ఉత్తమోత్తమం, కానీ ఆ భక్తి సాధించవలసింది ఏమిటి? మోక్షం. అంచేత ఈ సాహిత్య మాధ్యమంలో మా ప్రాచీనులు చేసిన ప్రయోగాలు ఇవన్నీ కూడా వాటిని ఇవాళ సమాజానికి పనికొచ్చేటట్టుగా ఎప్పటికప్పుడు నేను చెబుతున్నానండి. సంస్కృతంలో వచ్చింది భారతం, తర్వాత ప్రాంతీయ భాషల్లోకి అన్నింటికీ వచ్చింది. ఎందుకని? ప్రాంతీయ భాషలు చదివితేనే తప్ప అర్థం కావట్లేదు ఎవరికి. సంస్కృతం అర్థం కాని దశ వచ్చేసి ప్రాంతీయ భాషలు పుంజుకున్నాక అన్ని ప్రాంతీయ భాషల్లోకి భారతం వచ్చింది. ఆ ప్రాంతీయ భాషల్లో కూడా ఛందోబద్ధంగా వచ్చింది. ఇప్పుడు ఛందోబద్ధంగా చదివే ఓపిక లేకపోయిన తర్వాత వచన రూపంలో వచ్చింది. ఆ వచనం కూడా గ్రాంధిక వచనం అయిన తర్వాత వ్యావహారిక వచనంలోకి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వ్యావహారిక వచనంలోది కూడా చదివే ఓపిక లేక కారులో వెళుతున్నప్పుడు వినాలి, లేకపోతే ఇంకో యూట్యూబ్లో చూడాలి, నా ట్యూబ్లో చూడాలి, అవర్ ట్యూబ్లో చూడాలి అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు అది అవసరమైంది. అంటే ఈ దృశ్య మాధ్యమం ద్వారా ఈవేళ ఇంతకంటే గొప్పగా మహాభారత కథ ప్రజల హృదయాలలో నాటుకునేటట్టు ఇంకొకటి చెప్పగలుగుతాడని నేను అనుకోనండి. ఈవేళ వ్యాసుడే వచ్చి అయ్యా ఈవేళ సమాజానికి అనుకూలంగా నువ్వు భారతం రాయవయ్యా అంటే గరికపాటి నరసింహారావు గారు ఇవన్నీ యూట్యూబ్లో చూసి అప్పుడు రాస్తాడు. అంటే సమాజానికి అన్వయించడం అనేది చాలా గొప్ప విషయం. రాఘవేంద్ర గారు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించేప్పుడు మహాభారతాన్ని ఏ విధంగా మీరు ప్రస్తావిస్తారు? అందులో ఉన్న పాత్రల్ని కానీ చాలా సందర్భాలలో, ఇప్పుడు ఈవెన్ భగవద్గీతకి సంబంధించి కూడా ఆ ప్రస్తావన ఉంది. రైట్, మీదైన మాటలలో. నేను 1974లో పుట్టానండి. నేను ఇప్పుడే ఏమని ఫీల్ అవుతానంటే, నాకన్నా ముందు తరానికి నా తర్వాత తరానికి వారధి నేను ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే 1990లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశ రూపురేఖలు మారాయి. గరికపాటి నరసింహారావు గారు మీరు ఎంత మేలు చేశారంటే, నేను చూపిస్తే బాగుండదని తెచ్చినా కూడా టీవీ ముందు పెట్టట్లేదు, కానీ మీ ఎపిసోడ్లు అన్నీ గత 7 ఏళ్లుగా నేను నోట్స్ రాసుకుంటున్నాను. ఐఏఎస్ వాళ్ళకి కోచింగ్ ఇచ్చే నేను వ్యక్తిత్వ వికాస రంగంలో ఉన్నాను కాబట్టి ఈ ఇద్దరికీ సమన్వయం చేసేందుకు ఎలాగూ సిలబస్లో కూడా విరాట పర్వము, ఉద్యోగ పర్వం లాంటివి ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, వ్యక్తిత్వ వికాసము అంటే కేవలము మనిషి విజయము అన్నది కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడి ఉంది, కెరీర్ ఓరియంటేషన్తో మాత్రమే ముడిపడి ఉంది అనే ఒక భ్రమలో ఉన్న ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాసము అంటే నువ్వు ఎదగడమే జీవితం తప్ప పక్కోడితో పని లేదు అనుకునే ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి. ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు గారు మధ్య మధ్యలో నైజీరియా పాప్ సింగర్ని తీసుకొస్తారు. అవును,
అవసరమైతే జైల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని తీసుకొస్తారు, అవసరమైతే విద్యా వ్యవస్థలో ఉన్న కల్మషాన్ని తీసుకొస్తారు, కస్మలాన్ని తీసుకొస్తారు. అది కాదు, జైల్లో ఉన్న రాజకీయ నాయకులు తీసుకొస్తారు అనకండి, ప్రస్తావిస్తారు. తీసుకురావడం మన పని కాదు. అంటే భారతం వింటే వాళ్ళు బయటకు వస్తారు. పోనీ సమకాలీనమైన అంశాలను ఎప్పుడైతే స్పృశించడం జరుగుతుందో మనిషిలా ఎలా బతకాలో, అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడితో ఎలా ఉండాలి, బస్సులో కూర్చుంటే తోటి ప్యాసింజర్తో ఎలా ఉండాలి, మానవ బలహీనతలు చాలా సహజం. చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే బలహీనతలు, ఇందాక గరిపాటి వారు కూడా చెప్పారు, గురజాడ అప్పారావు ఐ థింక్ కన్యాశుల్కంలో అనుకుంటా, మనుషులందరూ రాసులు పోసినట్టుగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అంటుంది మధురవాణి. అలాగా మనిషి అంటేనే మౌలికంగా బలహీనతలు ఉంటాయి, యాక్సెప్ట్ చేసి తీరాలి. కర్ణుడిలోనూ ఉంటాయి, ధర్మరాజులోనూ ఉంటాయి. సభాపర్వం చదివితే మనకు అర్థమవుతుంది, ధర్మరాజు ఓడిపోయి వెనకెళ్తుంటే మార్గమధ్యంలో మళ్ళీ మెసేజ్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అంటే ఎంత బలహీనత ఉంది. బలహీనత ఉండడం మానవ సహజమని, చిన్నప్పుడు ఉన్న యవ్వనంలో ఉన్న బలహీనతలే నెమ్మదిగా ఏమంటామంటే మనల్ని మనం రిఫార్మ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒకటి జరుగుతుందని, అది మహాభారతంలో కొన్ని పాత్రల్లో జరిగిందని, ఆ పాత్రలు చివరికి వచ్చేసరికి సజ్జన పాత్రలుగా మిగులుతాయని దీన్ని అర్థం చేసుకోమని చెప్పడం అనేది నాకు తెలిసి గరికపాటి వారు అద్భుతంగా చేశారు. ఇకపై మామూలుగా ఇవాళ ఏంటంటే ఆయన నిజంగా ఎందుకు మళ్ళీ మెచ్చుకోవాల్సి వస్తుందంటే ఎపిసోడ్స్, గబ్బర్ సింగ్ ఏగా సినిమాలు చూసే జనరేషన్ కోసం నా ఈ మహాభారత వ్యాఖ్యానం అన్నారు ఎపిసోడ్లో. ఆయన మామూలు విషయం కాదు, నిజమే. ఇవాళ జనానికి ఎవరినైతే రోల్ మోడల్ అనుకుంటున్నారో వాళ్ళతోటే ఉపయోగిస్తూ అంటే మనకు అర్థం చెప్పాలంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, నీ వేలుతో నీ కంట్లో ఉన్న నలుసునే తీయాలి అనే ఒక సాధనతో వ్యక్తిత్వ వికాసంలో ఎవరైనా ఎప్పుడైనా మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటే కర్ణుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, చివరికి సాత్యకి లాంటి పాత్రలు కానీ, కృతవర్మ లాంటి పాత్రలు కానీ, ఏ పాత్రను తీసుకున్నా ఎక్కడో ఒకటి రిలేట్ అవుతారు. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ ఒక్క మాట చెప్తాను. మహాభారతం ఏదో వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నట్టుగా ఇవాళ వ్యక్తిత్వ వికాసాన్ని పాశ్చాత్య ధోరణిలోంచి కాస్త భారతీయతలోకి తీసుకువెళ్ళాలి అనుకునేవారు ఎవరైనా మహాభారతం చదవాలి, కుదరకపోతే గరికపాటి వారిని వినాలి. సూర్యనారాయణమూర్తి గారు మధ్యలో అడ్డం వస్తున్నాను, ఏమనుకోకండి. వింటే గారెలు ఏదో అన్నారు కదా మీరు, ఎందుకంటే ఏది ఇహాస్తి తద్ అన్యత్ర నేహాస్తి నా తత్ క్వచిత్. ఎంత ధీమాతో చెప్పాడు ఆ మహానుభావుడు. లోకంలో ఉన్నది ఇందులో ఉండాలంటే మీరు లోకంలో ఉన్నదేది ఇందులో లేకుండా లేదు అంటే అంత సంపూర్ణంగా రహస్యాన్ని ఎవరు చెప్పగలరు? వ్యాసుడు తప్ప. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారా? అది చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. గారెలు గొప్పదనం కాదు, భారతం గొప్పదనం కాదు. ఎందుకంటే భారతాన్ని చాలా మంది రాశారండి, ఎంతమంది చదువుతున్నాం. అంచేతని గారెలు అందరూ వండుతారండి, అదే పప్పు, అదే కథ, అదే నూనె, అదే వ్యవహారమును. అంచేతన అది ఎవరి చేతి ఇది దానికి ఉంటుంది, అది అప్పుడు ఆ రుచి కథ వేరు. వారే ఒక అవధానంలో చెప్పారు, చిల్లు సింగారము లేని గారి అని. అదొకటి. ఇంకొక మాట చెప్పేస్తాను, అంతలక్ష్మి గారు ఇందాక చాలా మంచి మాట అన్నారు. రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారా, రాజనీతిజ్ఞులు కావాలనుకుంటున్నారా? ఉద్యమ కాలం, స్వాతంత్ర్య సమరం ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఈ బడా నాయకులందరినీ తీసుకెళ్ళి కారాగారంలో పడేశారు. ఎవరు? పాశ్చాత్యులు. ఎంత మేలు చేశారంటే వీళ్ళు ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, రామాయణం చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, భారతం చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, అన్ని అనువాదాలు చేసిన వాడు ఒకడు. సారాంశం ఏమిటయ్యా అంటే వీళ్ళందరూ ఉద్యమకారులుగా, రాజకీయ నాయకులుగా ఉన్నవారు వీటి అనువాదాలు, వీటి అధ్యయనము, కారాగారం చేసిన మేలు పుణ్యమా అని వీళ్ళు రాజనీతిజ్ఞులయ్యారు. చాలా మంచి రాజనీతిజ్ఞులయ్యారు. వీళ్ళు మనకి ఆదర్శంగా నిలబడ్డారు, మేలుగా మార్చుకున్నారు, వాళ్ళు సంస్కరించుకుని గొప్పగా పరిపాలించుకోవడం. భారతానికి జేజేలు కార్యక్రమంలో అనేక మంది ధార్మిక, ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. రేపటి కార్యక్రమంలో ఆంధ్ర మహాభారత ప్రవచన రూపకల్పనలో ఎదురైన అడ్డంకులు, అవరోధాలు, దానిని అధిగమించిన తీరు, ఇవన్నీ కూడా గరికపాటి నరసింహారావు గారి ద్వారా మరిన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం.